రాష్ట్రానికి మరో 4 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ వడగండ్ల వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడపార వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ వ్యాప్తంతో పాటు పలు జిల్లాల్లో కూడా దాదాపు మనకు వర్షపాతం నమోదైంది. మరి ఈ రోజుకి సంబంధించి రెయిన్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు నిన్న ఏ జిల్లాలో వర్షపాతం నమోదైంది సార్? మనకి 1-2 రోజుల నుంచి తెలంగాణకు ఆనుకుని ఒక ద్రోణి, అట్లాగే మన కోస్తా ఆంధ్ర తీరం వరకు, గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి కోస్తా ఆంధ్ర తీరం వరకు మరొక ద్రోణి, ఈ 2 ద్రోణులు ఉండడము, మనకి టెంపరేచర్లో 40 డిగ్రీలు పైబడి కొనసాగడము, ఈ వేడి వాతావరణం ఉండి 2 పక్కల ద్రోణులు ఉన్నట్టయితే కావాల్సినంత మాయిశ్చర్ చేరుకుంటుంది. దానివల్ల క్యూములోనింబస్ మేఘాలు విస్తృతంగా ఏర్పడి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయండి. ఇదే సిచ్యుయేషన్ మరొక 3 రోజులు ఉంటుంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. సో నిన్న కొనసాగుతున్న ద్రోణి ఈ తెలంగాణ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం గుండా రాయలసీమ, తమిళనాడు నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుంది. సో మనం ఈరోజు మరింత వర్షాలు ఎక్కువ ఉంటాయని తెలంగాణలో భావిస్తున్నాము. మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షాలు, మన సిటీ సరౌండింగ్ ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షాలు పడినాయి. ఏ జిల్లాలకు సంబంధించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారు సార్? ఈరోజు మనం 40 నుంచి 50 కిలోమీటర్లు కొన్ని జిల్లాలు, కొన్ని జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల ఈదురుగాలులు ప్లస్ వడగళ్ల వాన కూడా అవకాశం ఉంది. ఈ జిల్లాలు ఏమంటే మనకి నార్త్ తెలంగాణలో ఉన్న జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలో ఉన్న జిల్లాలు, అలాగే మనకి దక్షిణ తెలంగాణలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది కాబట్టి దక్షిణ తెలంగాణలో కూడా ఈదురుగాలులు ప్లస్ రాళ్ల వర్షం పడే జిల్లాలు కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు మనకి ఆదిలాబాదు, ఇటు మన మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు ప్లస్ వడగళ్ళు ఈరోజు పడతాయని భావిస్తున్నాం. అలాగే దక్షిణ తెలంగాణలో ఉన్న మన సిటీకి కూడా ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే పూర్తి దక్షిణంగా ఉన్న జిల్లాలు మనకి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఈ జిల్లాలు సరౌండింగ్ వనపర్తి, జోగులాంబ గద్వాలు, వికారాబాదు, ఈ జిల్లాల్లో కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్ళు పడే అవకాశం ఉందని ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. పగలంతా కూడా కాస్త వేడి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సాయంత్రం అవడంతోనే ఈ రెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ రోజు నుంచి కూడా ఏ టైంలో ఎక్కువగా ఈ రెయిన్స్, ఈ ఈదురుగాలు కావచ్చు, ఏ టైంలో ఉండే అవకాశం ఉంది? ఈ వేసవి కాలంలో వచ్చే వర్షాల యొక్క ప్రత్యేక లక్షణం ఇదేనండి. మీకు మార్నింగ్ టైంలో పూర్తిగా క్లౌడ్స్ కూడా ఉండవు, ఎండ వేడిమి బాగా ఉంటుంది. ఈ వేడిమి ఎంత ఎక్కువైతే ఈవినింగ్కి మనకి ఇంటెన్సిటీ అంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంతే మనకి ఉపరితల ద్రోణి ఉన్నప్పుడు, మాయిశ్చర్ ఎక్కువ చేరుకున్నప్పుడు, వేడి కిందన భూభాగం కనుక బాగా వేడి ఎక్కున్నట్టయితే కింద నుంచి పైకి కన్వెక్టివ్ యాక్టివిటీ అంటాం. అంటే వేడిగాళ్ళు కింద నుంచి బాగా పైకి పోవడం వల్ల తేమను కూడా బాగా పైకి తీసుకుపోయి మరింత ఉధృతమైన క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి ప్రజెంట్ ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? అయితే ఈ ఈదురుగాలు వర్షాల వల్ల కొంత నష్టం సంభవించినప్పటికీ మనం మే నెలలో ఉండే ఉష్ణతాపాన్ని నుంచి మటుకు చాలా వరకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకి బిలోగానే 36 నుంచి 40 డిగ్రీలు వరకు మాత్రమే రాగల 2-3 రోజుల్లో టెంపరేచర్లు ఉంటాయని అనుకుంటున్నాం. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని 1, 2, 3 జిల్లాల్లో 41, 42 ఉండే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా 36 నుంచి 40 వరకు మాత్రమే టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా కావచ్చు, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు మన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఎక్కువగా జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఈ పిడుగుపాటు ఏమైనా ఈ మధ్యకాలంలో సంభవించే అవకాశం ఉందా?
ఈ ఆరెంజ్ వార్నింగ్ ఈరోజు రేపు జారీ చేయడం జరిగిందండి. మనం రేపటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనము తర్వాత ద్రోణి రేపు అవి ఇంటెన్సిఫై అవుతాయా వీకెన్ అయిపోతాయా అన్న సిచ్యుయేషన్ బట్టి మనం థర్డ్ డేకి లైట్ రెయిన్గా మనం విత్ థండర్ స్టార్మ్ 30 to 40 గస్ట్ ఈవెంట్స్ అని అనుకుంటున్నాము. అయితే రేపు దీని ఉధృతిని బట్టి మనం ఫర్దర్గా మనం డిసైడ్ చేసే అవకాశం ఉంది. పిడుగుపాటు కూడా అవకాశం ఉందండి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఎక్కడైతే పగలు టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం 3 వరకు 39-40 డిగ్రీలు వచ్చేసిన దగ్గర క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడితే అక్కడ పిడుగుపాటు వర్షపాతం కూడా ఈదురుగాలు అన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఏవైతే జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో, ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాలకు సంబంధించి ఈదురుగాలు ఎక్కువ ఉంటాయా, లేదంటే వర్షపాతం కూడా ఎక్కువగా ఏమైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? భారీ వర్షానికి అవకాశం లేదండి. వర్షపాతం ఎక్కువ ఈదురుగాలులు ఉరుములు మెరుపుల వల్లే ఎక్కువ ఉండొచ్చు. వర్షపాతం 4-5 సెంటీమీటర్లకి మించి ఉండకపోవచ్చు. అందుకని భారీ వర్షం యొక్క హెచ్చరిక ఏ జిల్లాకి ఇవ్వలేదు మనం. ఇటు హైదరాబాద్కి జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు ఎలాంటి కలర్ వార్నింగ్ కొనసాగుతుంది, దాంతోపాటు హైదరాబాద్లో ఎట్లాంటి హెచ్చరికలు ఉన్నాయి సార్? హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి 3 జిల్లాలకి కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ దేనికంటే మనం ఉరుములు మెరుపులు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని మనం ఈ హెచ్చరిక జారీ చేశాము. ఇది ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి ఇది సంభవించే అవకాశం ఉందండి. హైదరాబాద్, దాంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.